హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా ఉత్తర కొరియా మీద చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. ఆ కీలకమైన విషయాలు ఏంటి అంటే 2019లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జో ఉన్నారు కదా, కిమ్ జో చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. ఉత్తర కొరియా అనేది ఒక ఐసోలేటెడ్ కంట్రీ, అక్కడ నుంచి ఒక్క విషయం కూడా బయటికి రాదు. అయితే ఇలాంటి సందర్భంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే విషయాలను అమెరికా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కిమ్ జో పక్కన ఒక సర్వేలెన్స్ ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలి. ఆ పరికరం ద్వారా ఎప్పటికెప్పటికి కిమ్ చుట్టుపక్కల జరిగే విషయాలన్నీ కూడా అమెరికా తెలుసుకోవాలి అని చెప్పేసి అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధికారులు అనుకున్నారు. అలా అనుకొని ఈ యొక్క నిర్ణయం మీద డొనాల్డ్ ట్రంప్ కూడా సంతకం పెట్టారు. ఈ నిర్ణయం కూడా అమలైందనమాట. అయితే ఈ నిర్ణయం అమలుపరచడానికి యుఎస్లోనే అత్యుత్తమ నేవీ సీల్స్, వాళ్ళలో అత్యధికంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులు ఎవరు ఉన్నారంటే యుఎస్ నేవీ సీల్స్ అనమాట. వాళ్ళకి ఈ పని చెప్పారు. వీళ్ళు సబ్మెరైన్ వేసుకొని ఉత్తర కొరియా దగ్గరికి వెళ్ళారు. కాకపోతే ఉత్తర కొరియాలోకి ఎంటర్ కావడానికి ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఉత్తర కొరియా బయట నుంచి ఎవరిని రానిరు, పైగా అది ఒక ఐసోలేటెడ్ కంట్రీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా వాడరు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఉత్తర కొరియా సముద్ర బొడ్డుకు చేరుకున్నారు, కానీ ఉత్తర కొరియా దగ్గరికి లోనకి చేరుకోలేకపోయారు. అక్కడ ఉన్న ఉత్తర కొరియాకి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది వీళ్ళని చూసి అప్పట్లో ఒక చిన్నపాటి గొడవ అయింది. ఈ నేవీ సీల్స్ ఉత్తర కొరియాకి సంబంధించిన ఏదైతే కోస్ట్ గార్డుని కాల్చారు అనే విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. ఈ సీక్రెట్ మిషన్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఈ సీక్రెట్ మిషన్ గురించి రీసెంట్గా న్యూయార్క్ టైమ్స్ బయట పెట్టడం జరిగిందనమాట. ఇది పెద్ద సంచలనంగా మారిందనమాట. అయితే ఈ యొక్క ఇష్యూ మీద రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగారు. దీంట్లో నిజముందా అంటే నాకేం తెలియదు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది ఆయన ఆర్డర్ ఇచ్చేనే చేశారు, కాకపోతే బయటికి చెప్తే కొన్ని ఇబ్బందులు ఎదురైతాయి కాబట్టి నాకు తెలియదు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.